ఈరోజు ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి రుక్మిణి పాండురంగ స్వామి ఆలయానికి ఈరోజు రావటం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా విశేషమైనటువంటి స్థలము 1926లో స్టార్ట్ చేసి 99 సంవత్సరాలు కంప్లీట్ కావస్తా ఉంది. ఇంకా వచ్చే సంవత్సరం అయితే 100 సంవత్సరాల సందర్భంగా చాలా ఉత్సాహభరితంగా జరగబోయేటువంటి రోజులు ఉన్నాయి. ముఖ్యంగా తొలి ఏకాదశి అనేటువంటిది మనకు హిందువులకు చాలా ముఖ్యమైనటువంటి రోజు. అంటే ముఖ్యంగా ఈ రోజు నుంచి మనకు అన్ని పండుగలు స్టార్ట్ అవ్వటం జరుగుతూ ఉంది. సో ఆదోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని తొలి ఏకాదశి సందర్భంగా ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలతో వాళ్ళందరూ మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. అలాగే ఈ గుడి కమిటీ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళు దర్శిస్తుంటారు. మన సాయన్న కూడా ఊర్లో లేని కారణంగా రోజు లేకుంటే ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళే. ఈ రోజు ఏకాదశి అంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశిలో ఇది తొలి ఏకాదశి, చాలా శ్రేష్టమైనది. అందరూ ఈ రోజు అఖండ ఉపవాసం ఉంటూ తెల్లవారుజామున వరకు భజనలు చేస్తూ మరుసటి రోజు ద్వాదశి రోజు వాళ్ళ ఉపవాస దీక్షను విరమించి స్వామివారిని దర్శిస్తారండి. ఇది చాలా పవిత్రమైన రోజండి. మన లంగర్బావిపేటలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయము 1943 సంవత్సరాలు, అంటే దాదాపు 85 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి దర్శించుకుని నల్ల పాండురంగ స్వామిని కూడా దర్శిస్తుంటారు. ఆ గుడి కూడా మనకు సంబంధించిన గుడే, నల్ల పాండురంగ స్వామి గుడి. ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ వచ్చి దర్శిస్తుంటారు. ఏకాదశిలో ఏకాదశి అంటే 11 రోజులకు ఒక ఏకాదశి అంటారు. అంటే ఈ 11 రోజులు కలిస్తే ఒక మనసు తర్వాత అన్ని కలిస్తే 11 రోజుల్లో ఉపవాస దీక్ష ఉంటే మనిషిలోని అన్ని ఆరోగ్యానికి సంబంధించినవి అన్ని కూడా బాగుంటాయి. అటువంటి రోజు వచ్చి దర్శించుకుని పోతారని విన్నవించుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు రఘు. నేను రాష్ట్ర ఏపీ స్టేట్ సహ కార్యదర్శి భావసార క్షత్రియ సంఘం.